ముందే చెప్పా, రే మీ చిన్న చిన్న బుడ్డ బెదిరింపులకి భయపడేవాడు కళ్యాణ్ బాబు కాదు, అనవసరంగా ఆయన రెచ్చగొట్టద్దు, రెచ్చగొడితే పరిస్థితులు తారుమారవుతాయి తెలంగాణలో కూడా అనేసి అనవసరంగా మీటింగ్ క్యాన్సిల్ చేశారు. ఆయన ఏం చేశాడు, డైరెక్ట్గా నా ఇంటి ముందరే ప్రెస్ మీట్ పెడతా, మీకు దమ్ముంటే ఆపుకోండి అనే లెక్కతో ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఒక్క ప్రెస్ మీట్తో తెలంగాణలో ఉన్న కొంతమంది నాయకులు గుండెల్లో వణుకు పుట్టించాడు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్ లో ఏం పని, మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉంటున్నారు కదా, ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు చూసారా, ఇంత దమ్ముగా గట్స్ తో మాట్లాడే నాయకుడిని ఎక్కడైనా చూసారా? వన్ అండ్ ఓన్లీ కళ్యాణ్ బాబుకు మాత్రమే సాధ్యం. చెప్పాడు కదా, ఖచ్చితంగా జనసేన తెలంగాణలో కూడా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది అనేసి. ఖచ్చితంగా వస్తుంది, చాలా బలంగా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మీ చిన్న చిన్న బుడ్డ బెదిరింపులకి ఆయన తల్లో ఉన్న ఒక వెంట్రుకు కూడా ఓడదు.